श्रीकृष्ण परमात्मने नमः। अतः अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते। అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మ అనగానేమి, ఆధ్యాత్మము అనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతము అని దేనికి పేరు, అధిదైవము అని దేనిని అందురు. అది యజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఓ మధుసూదన, అధియజ్ఞము అనగానేమి, ఆ అధియజ్ఞము ఈ శరీరం నందు ఎట్లుండును, అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు శాశ్వతుడు, ఆధ్యాత్మము అనగా సస్వరూపము అనగా జీవాత్మ పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టాది కర్మలను కర్మయందురు. అధిభూతం క్షరోభావః పురుషచ్ఛాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నీయును అధిభూతము అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము. దేహదారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞంను. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి స మద్భావం యాతి నస్తత్ర సంశయః. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసినవాడు నన్నే పొందును. ఇందేమాత్రము కూడా సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కౌంతేయ, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలనన సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మరయుధ్య చ మయ్యార్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయం. కావున ఓ అర్జున, నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము, యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో నిజముగా నిస్సందేహముగా నన్నే పొందెదవు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. మనస్సును ఎటూ పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. కవిం పురాణ మనుషాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడును సనాతనుడును అందరినీ శాసించువాడును అణువు కంటెను సూక్ష్మమైన వాడును అందరినీ ధరించి పోషించువాడును అచింత్య రూపుడును సూర్యుని వలె నిత్యచేతన ప్రకాశ రూపుడును అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన సచిదానంద గణ పరమేశ్వరుని స్మరించువాడగు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగ బలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడును అయిన పరమాత్మనే చేరును. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవిధులైన విద్వాంసులు ఆ సచిదానంద గణ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు.
అట్టి పరమపదమును గూర్చి సంక్షిప్తముగా నేను నీకు వివరింతును. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధ్యాయాత్మనః ప్రాణమస్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామానుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్త స్థానమునందు స్థిరమునర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షరబ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్థస్వరూపుడను నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహత్యాగమునొచ్చువాడు పరమగతిని పొందును. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. పార్థ, నిత్యము నిరంతరము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను, అనగా అతనికి సహజముగానే నేను లభింతును. మాముపేత్య పునర్జన్మ దుఃఖలయమా శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమసిద్ధిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన క్షణభంగురమైన పునర్జన్మను పొందరు. ఆ బ్రహ్మభువన్నాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములను పునరావృత్తములు. కౌంతేయ, ఈ లోకములన్నీయును కాలమునకు పరిమితమైనవి, కానీ నేను కాలాతీతుడను కనుక నన్ను చేరిన వానికి పునర్జన్మయుండదు. సహస్రయుగ పర్యాంత మహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్రవిదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రి అనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు. అవ్యక్తాద్వక్తయః సర్వాః ప్రభవంత్యాః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. చరాచర ప్రాణులన్నీయును బ్రహ్మ యొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తము నుండి అనగా బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ఉత్పన్నములగును, ప్రకటితములగును. మరల బ్రహ్మ యొక్క రాత్రి కాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యాః రాగమే. పార్థ, ఈ భూత సముదాయమే ప్రకృతి వశమున మాటి మాటికిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభ కాలమున లీనమగుచుండును, పగటి ప్రారంభ కాలమున ఉత్పన్నమగుచుండును. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తా సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్తము కంటేను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్త భావమే ఆ పరమపదము. ప్రాణులన్నీయు నశించినను ఆ పరమపురుషుడు మాత్రము నశింపడు, నిత్యుడే. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇది ఏ పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తమును అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమపురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. ఎత్ర కాలే త్వనావృత్తిమావృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగి రాని గతిని చేరుదురో, మరియు ఏ కాలం నందు దేహత్యాగము చేసిన వారు తిరిగి వచ్చు గతిని పొందుదురో, అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను.
అగ్నిర్జ్యోతిరహ శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని. దేహత్యాగము చేసిన ఈ యోగులను క్రమముగా దినపగలు, శుక్లపక్ష, ఉత్తరాయణ అభిమాన దేవతలు కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేరుదురు. స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమును చేరుదురు. శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి మన్యయా వర్తతే పునః. ఈ రెండు మార్గములకును శుక్ల, కృష్ణ మార్గములనియు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార సిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమున వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గమున వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రంలో పడుదురు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపయోగ యుక్తుడవు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తస్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనముల వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలమును నిస్సందేహముగా త్రోసిరాజని సనాతన పరమపదమును చేరును. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోऽధ్యాయః.